నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి తర్వాత నుంచి హైదరాబాద్లో 2 గంటల విద్యుత్ కోతలు. కారణం ఇదేనట. దావోస్లో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు. సంక్రాంతి పర్వదినాన వింత గొర్రెపిల్ల జననం. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందా? విద్యుత్ కోతలకు దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలుండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషరఫ్ అలీ ఫారూక్ తెలిపారు. వార్షిక నిర్వహణ పనిలో భాగంగానే ఈ కోతలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు. సమ్మర్, రబీ సీజన్లో ఉండే విద్యుత్ డిమాండ్కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రోజుకు 2 గంటల కోతలు అవసరం పడొచ్చని వివరించారు. సంక్రాంతి తర్వాత కోతలుంటాయని స్పష్టం చేశారు. అయితే నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని ఎక్స్ వినియోగదారుల ప్రశ్నలకు బదిలిస్తూ పేర్కొన్నారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్త బాటను వేయడం వంటివి ఉంటాయని ముషరఫ్ తెలిపారు. పవర్ కట్స్ ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3000 ఫీడర్లు ఉన్నాయని, ఆయా ఫీడర్ల పరిధిలో 2 గంటల కోతలుంటాయని తెలిపారు. సమ్మర్ డిమాండ్ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్, జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులుంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవి ఆలస్యమైనట్లు ఫారూక్ వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సోమవారమే దావోస్కు చేరుకున్న ఆయన బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అధ్యక్షుడు బొర్గే బ్రెంట్తో సోమవారం సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఎక్స్ వేదికగా రేవంత్ షేర్ చేశారు. మనుషుల జీవనశైలి పరిస్థితులను మరింత మెరుగ్గా, సుసంపన్నంగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, ఇతర భాగస్వాములు ఏ విధంగా ఉమ్మడిగా పనిచేయగలవనే అంశంపై చర్చించినట్లు రేవంత్ వెల్లడించారు. మరోవైపు ఇథియోపియా డిప్యూటీ ప్రధానమంత్రి డెమికో హసేన్ను కూడా కలిసినట్లుగా సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ రెడ్డి జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు చేరారు. ఇదిలా ఉంచితే సీఎం రేవంత్ రెడ్డి సూటు బూటు ధరించి ఆకర్షించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమమని, దీన్ని కొట్టివేయాలంటూ ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని బెంచ్ వెలువరించనుంది. ఈ పిటిషన్పై గత ఏడాది అక్టోబర్లోనే విచారణ పూర్తయింది. సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లుద్రా, హరీష్ సాల్వే చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు. ఇక సిఐడి పక్షాన ముకుల్ రోహత్గి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ వేలా ఎం త్రివేదిలతో కూడిన బెంచ్ తీర్పును వాయిదా వేస్తూ అక్టోబర్ 17 నిర్ణయించింది. ఆ తీర్పు నేడు వెలువడనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని చంద్రబాబు వాదిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీసీఐడి తనపై కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్ట్ చేసిందని, కాబట్టి ఈ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంచితే ఈ నెల 17, 19 తేదీల్లో చంద్రబాబుకు సంబంధించిన 2 కీలక కేసులపై విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి మనమరాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారాపై రూపొందించిన పాట యూట్యూబ్లో వైరల్గా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన చేతుల మీదుగా ఈ పాట యూట్యూబ్లో విడుదలైంది. చిరు కుటుంబంపై అభిమానంతో రచయిత, నిర్మాత, దర్శకుడు బెల్లంకొండ శ్రీధర్ దీన్ని నిర్మించారు. కిలకిల నవ్వింది క్లింకారా అంటూ సాగే ఈ పాట ఉపాసనకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు నచ్చడం తమ అదృష్టమని శ్రీధర్ తెలిపారు. యూట్యూబ్లో పాట విడుదల సందర్భంగా ఆయన ఈ మేరకు సోమవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. క్లింకారా రాక మెగాస్టార్ ఇంటిని సంతోషాల పొదరిల్లిగా మార్చిందని, అభిమానులకు కనులు పండుగలా చేసిందని నిర్మాత శ్రీధర్ చెప్పారు. మెగాస్టార్ ఇంట ఆనందాలు నింపిన క్లింకారాపై తాము రూపొందించిన పాట ఉపాసన కొణిదెలకు నచ్చడం తమ అదృష్టమని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పాటను ఉపాసన యూట్యూబ్లో విడుదల చేశారని వివరించారు. ఈ పాటకు మహావీర్ ఎల్లెందర్ సంగీతం అందించగా ధనుంజయ్ పాడారు. అనిల్ తోట, వీరబాబు కొమ్మూరి సహకారం అందించారని నిర్మాత శ్రీధర్ తెలిపారు. క్లింకారాపై రూపొందించిన ఈ పాటను అందరికీ చేరువయ్యేందుకు అన్ని విధాలా సహకరించి అండగా నిలిచిన రవణం స్వామినాయుడుకు బెల్లంకొండ శ్రీధర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
వరంగల్ జిల్లా సూరిపల్లి గ్రామంలో వింత ఆకారంలో గొర్రెపిల్ల జన్మించింది. 8 కాళ్లతో గొర్రెపిల్ల పుట్టింది. దాన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రైతు ఇంటికి తరలివస్తున్నారు. మనిషికి 2 కాళ్లు, 2 చేతులు, ముక్కు, నోరు, కళ్ళు వంటి అవయవాలు సాధారణంగా ఉంటాయి. అదే జంతువులకైతే 4 కాళ్లతో పాటు మనుషుల్లో లాగే ముక్కు, నోరు ఉంటాయి. అయితే అందులో ఏది ఎక్కువైనా తక్కువైనా అది వింతగానే చెప్పుకుంటాం. ఇప్పటికే అలాంటి వింత జంతువులు జన్మించిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో సంక్రాంతి పర్వదినం రోజే ఓ వింత గొర్రెపిల్ల జన్మించింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన రైతు బోళ్ల ఐలయ్య గొర్రెల మందలో ఓ గొర్రె ఈనింది. అయితే పుట్టిన గొర్రెపిల్ల సాధారణంగా కాకుండా 8 కాళ్లున్నాయి. అయితే వింతగా జన్మించిన ఆ గొర్రెపిల్లను చూసేందుకు స్థానికులతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఐలయ్య ఇంటికి బారులు తీరారు. దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. జన్యుపరమైన లోపాలతో అప్పుడప్పుడు ఇలా జంతువులు జన్మిస్తాయని పశువైద్యులు చెబుతుండగా గొర్రెపిల్ల వింతగా జన్మించడం పట్ల రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందని, అందుకే సంక్రాంతి పర్వదినం రోజునే ఇటువంటి వింతలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. ఇది కలికాలమని, కలియుగంలో ఇలాంటి వింతలే జరుగుతాయని అంటున్నారు. వేప చెట్టుకు పాలు కారడం, నీటితో దీపాలు వెలిగించడం వంటి ఘటనలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిపోయారు. చాలా మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ నెల 13న ఒక్కరోజే 12 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు పండగ కోసం సొంతూళ్లకు పయనమయ్యారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పించడంతో చాలా మంది ఈసారి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణాలు సాగించారు. ఈ నెల 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కోసం జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది మహిళలు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు వెల్లడించారు. పండుగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన ఆర్టీసీ అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తంగా 6,261 ప్రత్యేక బస్సులు నడిపినట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. కాగా సంక్రాంతి పండుగ ముగియడంతో ప్రయాణికులు తిరిగి నగర బాటపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో రేపు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. అయితే ఈడీ నోటీసులపై కవిత కీలక నిర్ణయం తీసుకుంది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనగా తాను హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. తనకు ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా దానిపై పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇదే విషయాన్ని కవిత తన లేఖలో ఈడీ అధికారులకు గుర్తు చేశారు. ఈ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చే వరకు విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో గత ఏడాది మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ నోటీసులు, విచారణ పద్ధతిపై కవిత గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలైన తనను విచారణ కోసం ఈడీ ఆఫీస్కు పిలిచి రాత్రి వరకు విచారణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీకి విరుద్ధమంటూ కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే తనను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్న సమయంలోనే గత ఏడాది సెప్టెంబర్లో ఈడీ మళ్లీ నోటీసులు పంపడంతో మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 20 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది. ఇక అప్పటి నుంచి మళ్లీ కవిత కేసు విచారణకు రాకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే త్వరలో లోక్సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో కవితకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని మోడీ నేడు అధికారికంగా పర్యటించనున్నారు. ప్రత్యేక విమానం ద్వారా బెంగళూరు చేరుకునే మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో లేపాక్షికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఏపీ పర్యటన షెడ్యూల్ను ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఏపీ పర్యటన ముగిసిన తర్వాత తాను కేరళ వెళ్తానని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో ఏపీ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకునే మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్లో లేపాక్షికి చేరుకుంటారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించడంతో పాటు అక్కడి శిల్పకళా సంపదను మోడీ తిలకించనున్నారు. అనంతరం నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా నాసిన్ సంస్థను ఉమ్మడి అనంతపురం జిల్లా కేటాయించారు. ఐఆర్ఎస్ కస్టమ్స్ అధికారులకు నాసిన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఏపీ పర్యటన వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ 2 రోజులు నేను ఆంధ్రప్రదేశ్, కేరళలో ఉంటాను. ఇవాళ జనవరి 16న
లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రార్థించే అవకాశం నాకు లభించింది. తెలుగులో ఉన్న రంగనాథ రామాయణంలోని పద్యాలను వింటాను. ఆ తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తాను. 17వ తేదీన కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని, త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయాన్ని సందర్శిస్తాను. కొచ్చిలో కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత బహిరంగ సభల్లో ప్రసంగిస్తానని మోడీ పోస్ట్ చేశారు. ప్రైవేట్ రంగాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించామన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కోటిపల్లిని సందర్శించిన ఆయన అక్కడ బోటింగ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనంతగిరి పర్యాటక కేంద్రానికి 100 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న కిషన్ రెడ్డి అనంతరం ధారూర్ మండలం కోటిపల్లి ప్రాజెక్టులో బోటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నిధులతో హైదరాబాద్కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరి అడవుల్లో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి భారతదేశంలో ఉన్న సౌకర్యాలు మరే దేశంలోనూ లేవని అన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పర్యాటక రంగాన్ని ప్రైవేట్ సెక్టార్ కింద కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాలసీ రూపొందించామని చెప్పారు. మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, తక్కువ పెట్టుబడితో టూరిజంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్నాయి. ఈ కొండల పైనుంచి నీరు ఉస్మాన్ సాగర్, అనంత సాగర్లా ప్రవహిస్తున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద దట్టమైన అడవి. ఇందులో అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబాద్ నుంచి ప్రవహిస్తున్న మూసీ నది యొక్క జన్మస్థానం. ఇవి వికారాబాద్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇది ప్రాచీన ఆవాస ప్రదేశం. ప్రాచీన గుహలు, కొన్ని కోటలు, దేవాలయం ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అనంత పద్మనాభస్వామి దేవాలయం అనంతగిరి కొండల్లో హైదరాబాద్ నగరానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో నిర్మితమైంది. ఇది 400 సంవత్సరాల క్రితం నిజాం నవాబ్జీ నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు అనంత పద్మనాభస్వామి రూపంలో ఉంటాడు. అందువల్ల ఈ ప్రాంతానికి అనంతగిరి అని పేరు వచ్చింది. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే అయోధ్య ప్రారంభోత్సవం రోజు వేలాది మంది అతిథులు రానున్నారు. ఇక ఆ అతిథులకు 2 బహుమతులను అందించనున్నారు. ఒక దాంట్లో లడ్డు, మరో దాంట్లో ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నారు. అయోధ్య ఉత్సవానికి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. నేటి నుంచి ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోని అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే అతిథులకు కల్పించే వసతులు, సౌకర్యాలపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ వారం రోజుల పాటు అయోధ్య నగరం మొత్తం రామనామస్మరణ చేయనుంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశవ్యాప్తంగా 11,000 మందికి ఆహ్వానాలు పంపించారు. రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు, సాధువులు, రామమందిరాన్ని నిర్మించిన కూలీల కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. రామమందిర్ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్టులు ఇచ్చేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక బహుమతి సమర్పించనున్నారు. 15 మీటర్ల పొడవైన రాముడి చిత్రాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాని మోడీకి అందివ్వనుంది. అయోధ్య రాముడిని దర్శనం చేసుకున్న తర్వాత అతిథులకు 2 బహుమతులను అందించనున్నారు. ఒక బాక్స్లో లడ్డూ ప్రసాదం ఉంటుంది. దేశీ నెయ్యితో తయారు చేసిన మోతీచూర్ లడ్డును అతిథులకు ఇవ్వనున్నారు. ఇక రెండో బాక్స్లో అయోధ్య నేలమట్టి, సరయూ నది నీళ్లతో పాటు ఓ మెమోంటోను అందించనున్నారు. అయోధ్య పునాదుల నుంచి తీసిన మట్టిని ఇందులో అతిథులకు పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు ఓ ఇత్తడి పళ్ళెం, వెండి నాణ్యం కూడా ఉంటాయి. వాటిపై అయోధ్య రామమందిర చిత్రాన్ని ముద్రించారు. ఈ 2 బాక్సులు పట్టేలా ప్రత్యేకంగా ఒక బ్యాగ్ను కూడా తయారు చేయించారు. అయోధ్య పునాదుల నుంచి తీసిన మట్టిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టమని ఆలయ ట్రస్ట్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ మట్టిని పూల తోటలో కానీ, కుండీల్లో కానీ వినియోగించుకోవచ్చని చెప్పారు. అయితే ఈ 11,000 మంది అతిథులు జనవరి 22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేకపోతే వారు అయోధ్యను సందర్శించినప్పుడు ఈ మట్టిని అందజేస్తామని తెలిపారు. మరోవైపు ప్రారంభోత్సవం రోజున ఆలయ ప్రాంగణంలో 7,500 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయుల్ తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.